హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చూడండి, ఇప్పుడు మనకి వర్షాకాలం వస్తుంది కదా, ఇంకా వర్షాలు మొదలవుతున్నాయి, బాగా పడుతున్నాయి. ఇప్పుడు కూడా మేము నిద్రలేసేసరికి పడ్డాయండి. అయితే పైకి వచ్చాను పూలు కొద్దాంలని. వస్తే ఈ పెద్ద పువ్వు అండి, ఇది ఇక్కడ ఉంటుంది కదా, దాంకొని పూసిద్ది అని చెప్పా కదా. ఈ పువ్వుకి చూడండి ఎలా చేసిందో. చూడండి, షార్ట్లో తీసాను, షార్ట్కి తీసాను, ఆ వీడియో వస్తుంది ఈ పువ్వుది. చూడండి, ఇప్పుడు మనకి లోపల ఉండిపోతున్నాయి. నేనేమనుకుంటున్నానంటే కొంచెం యువతలకు జరుపుకుందాము మొక్కలన్నీ. ఇంకా మొన్న అంటే ఎండలకి అని చెప్పి లోపలికి పెట్టేసాం కదా, నెట్టాం ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయిలేని. ఇప్పుడు మనకి వర్షాకాలం ఏంటంటే కొంచెం వాటికి గాలి ఆడేటట్టు చేయాలి. లేదంటే ఇప్పుడు మొన్న వచ్చినట్టు కొమ్మలకి వస్తుంది, అక్కడక్కడ కనిపిస్తుంది. పక్కకు తీసుకొని శుభ్రం చేసుకొని గాలి ఆడేటట్టు చేయాలండి. ఇప్పుడు చూడండి ఎంత ఇరుకుగా ఉందో, కనిపిస్తుందా మీకు? ఇవ్వండి, ఈ ధరమ్మటికి ఒక రకంగా ఉన్నాయి కానీ లోపల ఉన్న వాటికి అసలు గాలి ఆడదు. అయితే ఇక్కడ చూడండి, ఆ పువ్వుకి చంపేనా, ఇక్కడ చూడండి ఆ మొగ్గని తుంచేసి ఎట్లా కొరుక్కొని తింటుందో చూడండి. ఇదండి, ఇది ఒకటి తినేసింది. కొద్దిగా కొరికి తినేస్తున్నాయండి ఇవి. ఈ మొక్కది ఇట్లా పోతుంటే మనకి బాధగా ఉంటుందా. ఇదిగండి, పింక్ కలరు ఒకే కొమ్మకి వైటు పింకు వస్తున్నాయి అని చెప్పా కదా, అది. ఇవన్నీ కొంచెం యువతలకు లాక్కొని ఇంకా ఏమన్నా పురుగులు ఉన్నాయేమో ఇంకా చూసుకోవాలండి. ఇప్పుడు అది చూడండి అసలుకి. ఇదండి, చూడండి ఎట్టుందో, బొచ్చు పురుగు. ఇలాంటివి ఇప్పుడు మన మొక్కలకు అటాక్ అవుతాయండి. ఇంకా వర్షాకాలం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇదండి, ఈ మొక్క బాగానే ఉందండి, మొన్న బాగు చేశాను కదా, బాగానే ఉంది. ఇంకా అన్నీ కొంచెం విడివిడిగా పెట్టుకోవాలండి. చంపేసేసా. మల్లెపూలు చూడండి, కొయ్యలా ఇంకా ఇవి. అటు పక్కన కోస్తా ఉన్నాను. ఇంకా ఎంత మంచి వాసనోనండి ఇక్కడికి వచ్చేసరికి. రాత్రి షార్ట్లో చూశారు మీరు, అసలు ఎంత బాగున్నాయో. ఇది మట్టి తీయాలి. కొన్నిటికి మనం ఇంతకుముందు మల్చింగ్ లాగా వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇట్లా ఆకులు వేసాం కదా, ఈ ఆకులన్నీ తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఆ పని పెట్టుకుంటున్నా, మీకు కూడా చూద్దామని. కొంచెం పైన మట్టి తీసుకోవటము ఎందుకు అంటే, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈ చిన్న మొక్కలు ఏమన్నా వచ్చినా తీసేసుకోవటము. ఇదంతా కొంచెం తీసేస్తే కొమ్మకి కింద ఉన్న ఆకులు కూడా కొన్ని తీసేయటం అట్లా చేయాలండి. ఇదిగండి, ఇది కూడా కొమ్మలు కింద కల్లా పడిపోతున్నాయి. ఈ కింద మట్టిని కొంచెం కదిలించుకోవాలి. ఈ పక్కకి లాక్కొని కొన్ని ఆ పనులు చేయాలండి. చూడండి, మనం ఇంతకుముందు మల్చింగ్ లాగా అన్నట్టుగా వేసుకున్నాం కదా, ఆ మల్చింగ్ది ఇప్పుడు ఉంచామనుకోండి గాజు పురుగులు వస్తాయి. ఇవ్వండి, నత్త గుల్లలు అంటాం కదా, ఇదిగండి నత్త గుల్లలు ఇట్లాంటివి వస్తుంటాయి. ఇప్పుడు ఇవి కొంచెం తీసేసుకుంటే, ఇదిగో గాజు పురుగులు, ఇవి తీసి మనం కంపోస్ట్గా వాడుకోవచ్చు. ఇవ్వండి, నత్తలు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ. చూడండి, ఇలాంటివి చేరతాయండి. అదే మనం నుంచి కుండీలు క్లీన్గా పెట్టుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదండి. ఇదిగండి పురుగు చూడండి. ఇప్పుడు చూసుకోకపోతే ఇంక ఇదే పరిస్థితి కదండి. కనపడుతుందా? చూడండి, పట్టుకోవాలన్నా భయంగా ఉంది.
ఇట్రా బయటికి రా. చూడండి ఎట్ట పరిగెత్తుతుందో. సరే చూడండి ఎట్లా పోతుందో. ఇలాంటివే పూల మీదకి వస్తాయండి, పాకుతూ పాకుతూ పూల మీదకి వస్తాయి. చూసుకోకపోతే ఇంక మొక్క మొత్తం తినేస్తాయి. దానిమ్మ మొక్కలకు కూడా అంతంత పురుగులు వస్తుంటాయి. నాకు వీడియోలో కూడా చూపించాను మీకు. ప్రతి మొక్కని చూడాల్సిందేనండి. కాయలు కూడా పెరుగుతున్నాయండి, దానిమ్మకాయలు చూడండి. ఇదిగండి ఇదిగండి ఇక్కడ ఒకటి. ఇదిగండి ఇక్కడ ఇదేందో నల్లగా అయింది ఇక్కడ. చూడాలి, బాగానే ఉంది, కాయ బాగానే ఉంది. దీనికి ద్రాక్ష పండ్లు, ఇదిగండి ఇంకా గుర్తులు ఇవ్వండి. అయ్యండి ఇక్కడ గుత్తి. ఇంకా కింద పక్క ఒకటి ఉంది. ఇదిగండి కింద, ఇది కింద ఉన్నాయి ఆకుల మధ్యలో అక్కడక్కడ ఉన్నాయండి. ఈ మొన్న నాటుకున్న మొక్కలు కదండి, ఈ మల్బరీ కాయలు మొదలవుతున్నాయి. అయితే ఆ రోజు మొక్క నిలబడాలని నిండుగా వేసాము మట్టిని. ఇప్పుడు ఆ మట్టిని తీయాలి, కొంచెం పైన తీస్తాయి అన్నీ తీసేసి కొంచెం తీస్తే కొమ్మకి గాలి ఆడిద్దండి. కొన్ని మొక్కలు అట్లా వాల్ చేయాలి. ఇప్పుడు ఈ చూడండి ఎంత ఎత్తున పెరిగిపోయినాయి. నవధాన్యాలు వేసాను కదా, చూడండి ఇప్పుడు ఆ మొక్కకి గాలి ఆడదండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, పోయిన నీళ్ళన్నీ అందులోనే ఉండిపోతాయి. కిందకు దిగుతాయిలేండి, పోయంగానే వెళ్ళిపోతాయి. కాకపోతే ఇంకా మనం తీసేయాలి, అది ఒక వీడియో చేస్తా. ఇప్పుడైతే నేను కొన్ని టబ్బులు క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఏమేం చేశాను అనేది చూపిస్తాను చూడండి. ఈ మొన్న ఒక అమ్మాయి ఫస్ట్ చేసిన వీడియోకి కామెంట్ రాసిందండి. అమ్మ మొక్కలు కట్ చేస్తే మేలో కట్ చేస్తే మంచిది అని. నేను అది చూసుకోకుండా మళ్ళీ రెండోసారి చేసిన వీడియోలో అడిగింది కావాలని చెప్పి గవక్కన దానికి కామెంట్ రాశాను. కట్ చేశానమ్మా, ఫుల్ వీడియో చూడండి అని రాశాను. సారీ అమ్మా, అది మళ్ళీ కామెంట్ పెట్టాము, మీరు చూడండి ఒకసారి. మీరు పెట్టిన కామెంట్ కిందనే రాసాము. నేను ఫస్ట్ వీడియో అనుకోకుండా రెండో వీడియో అనుకొని చెప్పానమ్మా. అది కటింగ్లు చేశాను, రెండో వీడియో చూడండి మీరు. ఓకే, ఇప్పుడు వాటికి కూడా వాటర్ ఎక్కువ అవుతుంటాయి వర్షాలకి, కొంచెం ఫంగస్ లాగా వస్తుంటుంది. ఫంగసైడ్ కనుక్కోవాలండి బజార్ వెళ్ళి. అది కనుక తెచ్చుకొని మనం మొక్కల మీద స్ప్రే చేసుకున్నా కూడా బాగుంటాయి మొక్కలు. ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చుకోవచ్చు. ఆ వాటర్ పైన స్ప్రే చేసుకున్నా కూడా కొంచెం ఈ ఫంగస్ లాంటిది ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఇవ్వాలి, కొన్ని కటింగ్ చేయాలి. అంటే బాగలేని దగ్గర ఇట్లాంటిది ఉంచకూడదు, తీసేయాలి. మనకి ఇప్పుడు మాకైతే 4-5 రోజుల నుంచి అడపా పడుతున్నాయండి వర్షాలు. ఆ విజయవాడ వాళ్ళ పరిస్థితి ఏందండి పాపం, అసలు నీళ్ళల్లోనే ఉన్నారు కదా. మనకి ఈ కొంచెం వర్షానికే మొక్కలు ఇట్లా పండు బారిపోతున్నాయి కదా.
మరి వాళ్ళ మొక్కలు ఎట్లా ఉన్నాయో, వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు, అసలు తలుచుకుంటేనే గుండె గుబేలమంటుంది. చూడండి ఎంత పచ్చగా మారిపోతున్నాయో. కొద్దిగా నీరు ఎక్కువైతేనే మొక్కలు తట్టుకోలేవండి. దొండకాయలు నిన్న కోసాను, రాత్రి మీకు షార్ట్లో పెట్టాయి, చూడలేదో మరి. ఇక మళ్ళీ వస్తూనే ఉన్నాయి, మాకు సరిపోతున్నాయండి. కనపడ్డప్పుడు కోస్తూనే ఉన్నాయి. ఇదిగండి, ఇందులో కూడా ఆకులు ఉన్నాయి, ఇవన్నీ తీసేయాలి. ఆ ఆకులు తీసేసి ఒకటి ఏదన్నా గోతానికన్నా వేసి పెడితే మనకు మళ్ళీ కంపోస్ట్గా మారిపోద్ది. ఆ కంపోస్ట్ ఇచ్చుకోవచ్చు మొక్కలకి. ఇవన్నీ పీకేసుకుంటా చూపిస్తాను మళ్ళీ. ఇదిగండి, ఇట్లా కొంత పొద్దున అరటి చెట్లు పైన టబ్బులో ఉంది కదా, అరటి చెట్టు కింద కొమ్మలు తీసేసాను, ఎండిపోయినాయి, పైగా ఇట్లా నల్లగా వస్తున్నాయి. తీస్తే కొంచెం శుభ్రంగా ఉంటుంది మొక్కకు కూడా అని చెప్పి తీసాను. ఈ పూట ఏమై వచ్చింది, అది ఏమో దంట పడేమో. అట్లాంటి చెత్త అంతా తీస్తున్నా. ఇదేమో మొన్న షార్ట్లో చెప్పా కదా, కాకర చెట్టు, బీర చెట్టు కట్ చేశానని. ఆ తుక్కు ఇది పీకిందంతా, ఇదంతా ఒక వాళ్ళు చేయాలి. ఇట్రమ్మా, ఇది దంటే ఆకులు వరుగుది పేడ ఉంచు. ఆ బెజ్జం ఏందో చూడు, ఏందో అది చీల గుచ్చుకున్నట్టు పడిద్దా బెజ్జం. ఇట్లా తీసేసుకుంటే మనకి మొక్కకు కూడా గాలి ఆడిద్దండి, బాగుంటుందండి. ఆకులు కొడిది అప్పుడే అది పైన ఇదిలే, అంతవరకు అడుగుని పడ్డది ఇద్దులే. అప్పుడు ఎండలని చెప్పి మల్చింగ్ కోసం అన్నట్టుగా వేసి పెట్టామండి. మీరు కూడా ఎవరన్నా ఇప్పుడు వేసి ఉంటే ఇప్పుడు తీసేసేయండి. ఎందుకంటే గాజు పురుగులు వస్తుంటాయి, అది శంకు పురుగులు అంటాం కదా, అవి కూడా వస్తాయండి. ఇప్పుడు కుండీలు ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రోజుల్లో వర్షాలు పడ్డా తొందరగా ఆరిపోతుంది, తడిసినా కూడా తొందరగా ఆరిపోయింది. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో ఆకుల కింద శంకు పురుగులు, చూడండి ఇదండి, కనపడుతుందా? ఇట్లా ఈ పురుగులన్నీ ఇప్పుడు అట్లా ఆకుల కిందకి చేరినాయి. ఇంకా అద్దీ ఇద్దులేమ్మా, అదిగో దాంట్లో ఉన్నాయి చూడు మామిడి ఆకులు. అట్లా ఏ చెట్టు ఆ చెట్టుకి నేను దాంట్లో వేస్తుంటానండి. ఒకరోజు పాడైన ఆకులు ఇట్లా వచ్చినాయి తీసేసి దాంట్లో పడేస్తున్నా ఇంతకుముందు. ఇప్పుడు అట్లా లేకుండా తీసేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. ఆకులు అటేసి ఆ చెట్టు దగ్గరికి రా. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మొన్న కంపోస్ట్ పోపించాను కదా. ఇట్లా అది ఆ కుండీలో అది అటు కూర్చొని ఆ కాడలన్నీ తీసేసి, ఆకులు కాడలు ఇప్పుడు అట్లా తీసేస్తే శుభ్రంగా ఉంటుందండి. ఇక నుంచి ఇక మొక్కలు కూడా పీకేసి ఇప్పుడు చేసుకుంటే ఈ వర్షాలకి ఇక బాగుంటుంది. ఆకుల వరకు ఇది అమ్మ, లోపలిది మనం అప్పుడు గుర్తుందండి మీకు, ఈ చెట్టుకి కమలా చెట్టు అని కంపోస్టు అదే అయిపోద్ది అని కిచెన్ వేస్ట్ మట్టి అన్నీ కలిపి వేసాను. మళ్ళీ పైన ఈ చెట్టు ముదిరాకులు తీస్తానని చెప్పిలా తీసేది, కుదిరినప్పుడల్లా 10 ఆకులు తీసేది దాంట్లోనే వేసా. అడుగుదంతా పీకద్దమ్మా, పైన వరకు ఉన్న వరకుది అడుగుని కంపోస్ట్ అవుతూ ఉంది. ఒకసారి దాన్ని కదిలిస్తావా మట్టిని, తీయట చూడండి. అప్పుడు నేను వేసిన ఆ కంపోస్టు కిచెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ లాగా మారిపోయింది. ఎట్టుందమ్మా మట్టి మగ్గిపోయిలా ఎండాకుల వరకు ఇది.
ఇప్పుడు మరీ బాగా చీకైపోయిన అయితే అవి ఉంచు, ఇంకా ఏం కాదులే. అట్లా తీసి అది పైకి నా కొమ్మని. అలా ఆడితే పోతుంది. అదండి, అది మొత్తం తీపిచ్చాను. ఇది ఎట్లా అది కింద తీసేసుకో. ఎప్పుడన్నా పీకి అక్కడక్కడ పక్కన వేస్తుంటానండి. అవన్నీ కూడా ఇప్పుడు తీసేసుకోవాలి. అడుగు ఆ మందార చెట్లన్నీ పక్కకు సర్దుదాం అనుకుంటున్నానండి. అడేసిరామే అట్లా. ఈ మందార చెట్లు ఇక్కడన్నీ ఇరుకైపోయినాయి కదండి. ఇక్కడ కొంచెం ఖాళీ చేయించా, కొంచెం ఇటు జరిపించాను. జామ చెట్టు మొన్న నాటాను కదా, ఈ పక్కకు పెట్టించా. ఇక్కడ పెట్టిస్తా 2 వరుసలో ఎత్తు మొక్కలన్నీ. అవి పట్టి చూపిస్తానండి. ఇదండి కొన్ని తీసామండి. ఇక్కడ మందార మొక్కలు ఉన్నాయి కదా, కొన్ని తీసాము. చిమ్మి తుడిపించుకొని శుభ్రం చేసుకుంటే ఇంకొంచెం జరపాలి. కొన్ని ఎండాకులు అవన్నీ కుండీల మధ్యలో ఉండిపోయినాయండి అవి. ఇంకా అదంతా తుడవాలి. కొన్ని ఇక్కడ పెట్టించుకున్నా, ఇంకా సర్దుతున్నాము. నాకు ఇట్లా వెళ్ళి నడిచి నీళ్ళు పోయటానికి కానీ ఏదైనా పని చేసుకోవడానికి కొంచెం వాలుగా ఉంటుంది అని చెప్పి ఇదండి ఇట్లా పెట్టించానండి. అక్కడ 2 కుండీలు, ఇక్కడ 2 కుండీలు, అటు ఒక 2 ఏమో ఇక్కడ పెట్టించాము. ఇది ఇట్లా పోయేదానికి దారి. మళ్ళీ ఇక్కడ 3 వరుసలు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఇట్లా పోయి లోపలికి పని చేసుకోవడానికి మళ్ళీ ఇక్కడ 3 వరుసలు వచ్చినాయి. మళ్ళీ అక్కడ దారి లోపలికి పోయి పని చేసుకోవడానికి, నీళ్ళు పోయటానికి. ఇంకా అది సూట్ కేసు ఉంది అక్కడ, ఇట్లా పెట్టుకున్నా. ఇంకొక వరుస ఇక్కడ అదొకటి ఇదొకటి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకోవచ్చు. అది అక్కడ పెద్దవి ఉన్నాయి కదా ఇలా. ఇంకా ఇటు జరిపించి మళ్ళీ తీస్తానండి. ఇదిగండి ఇట్లా ఇది మొత్తం ఈ మందార చెట్లు ఉండేవి కదా, ఇక్కడ మొత్తం శుభ్రం చేయించాం. దూరాన్ని నుంచి చూపిస్తా. ఇదిగండి ఇక్కడ ఎంత మెల్ల వచ్చిందో చూడండి. కొన్ని ఇటుకు జరిపించా, కొన్ని ఏమో ఇది ఇక్కడ పెట్టించా ప్రస్తుతానికి. ఇంకా ఉన్నాయి పనులు. ఇదిగండి ఇక్కడ కొన్ని గుమ్మడి చెట్టు చూపిస్తున్నా కదా పందిరి కాడ. అదండి ఒక 3 టబ్బులు ఇక్కడ పెట్టుకున్నా. పూలు అవన్నీ ఒక చోట ఉంటే బాగుంటుందిలేని ఇట్లా పెట్టుకున్నాను. ఇదిగమ్మా ఇక్కడ ఒక 2 చేత్తోటన్నా తీసి. ఇదిగండి ఇప్పుడు చూడండి ఇట్లా ఇదంతా తుడవాలి. ఇంక రేపు ఇప్పుడు చీకటి పడిందిలేండి, ఇంకా అది లాగాలి ఇటుకి. రామ్మా ఈ టబ్బు ఇట్లా. ఇవి ఇప్పుడు ఫ్రీ అయినాయి కదా, వీటిని కూడా తవ్వుకొని కొంచెం వాల్ చేయాలి. ఇది మొక్కల మధ్యలో ఉండి రోజు అడుగుదాం అనుకుంటా. మీకు ఎవరికన్నా ఈ మొక్క సంగతి తెలిసేమో, ఏదో పిచ్చి మొక్క లేకపోతే పనికొచ్చేదా, మొలిసి పెరిగి అంత అయిందండి. కాగితాల పూల చెట్టు ఇక్కడే పెట్టమ్మది, కట్టినెట్టేసేయి. కాగితాల పూల చెట్టు ఇది దీంట్లోనే పడి మొలిసింది. నాకేం అర్థం కాలే. నాకు అసలు ఏం చెట్టు అనేది మీరు చూసి చెప్పండి ఎవరన్నా మీకు తెలిస్తే. అర్థమవుతుందా? ఈ కొమ్మ దేంట్లోదమ్మా? ఇదే కదా తెల్ల పూలది, వైట్. ఇదండి దీంట్లో పడి మొలిసిందండి. ఇది చూడండి, ఇది ఏం మొక్క చెప్పండి ఒకసారి తెలిసిన వాళ్ళు ఎవరైనా. ఆకులు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చి చిగుర్లు ఇట్లా మళ్ళీ గ్రీన్ కలర్లో మారుతుంది. అదండి పిచ్చి మొక్క కనుకైతే పీకేసేసి ఆ మొక్కను కూడా జాగ్రత్తగా తీసి మళ్ళీ నాటుకుంటాను. ఇవి కూడా ఇంక వాల్ చేయాలి. ఇవన్నీ కొమ్మలు గుచ్చినాయి.
అదిగండి ఆ చెట్టుది, ఆ పూల చెట్టుది అప్పుడు కటింగ్లు చేసుకుంటే దీంట్లో గుచ్చా, ఆ వైట్ది పింక్ది దీంట్లో గుచ్చితే ఇంత చెట్టు అయింది. ఇప్పుడు ఇది ఇవి మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి, కొంచెం పూలు వస్తాయిలే. ఇంకా పూలు వచ్చినాక తర్వాత కటింగ్లు చేస్తాం. ఇదిగో చూడండి, ఇప్పుడు మల్లె చెట్లన్నీ ఇట్లా సర్దేశాను. పూలు చూడండి, ఈ చెత్త అంతా మన గులాబీ మొక్కలు కటింగ్ చేసి అట్టే ఉంది. మల్లె మొక్కలు ఇవి బయట పడేపిస్తాయి, తీసాను, ఎత్తిచ్చాను మల్లె మొక్కలు. ఇదిగండి ఇట్లా సర్దిచ్చా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి మొత్తం పూలవన్నీ ఇంకా అటు వెళ్ళి ఇక్కడ కొంచెం ఇట్లా పెట్టుకున్న ఎల్లాకారంలో, కొంచెం ఇటు ఫ్రీగా ఉంటుందిలే, ఇంకా ఏదైనా పని చేసుకోవడానికి బాగుంది అని. ఇదండి ఇప్పుడు మనం కొన్ని కుండీలు మార్చాను. కుండీలలో ఉన్న ఆకులు, ఎండాకులు మనం అప్పుడు వేసుకున్నవన్నీ మల్చింగ్ లాగా వేసుకున్నాయి. ఇప్పుడు వర్షాకాలానికి ఇంకా తీసేసుకొని టబ్బులు శుభ్రంగా ఉంచుకోవాలండి. ఇంకా నేను ఇవి కూడా పీకేస్తాను, రేపు వచ్చినప్పుడు కొన్ని తీసేస్తూ ఉంటాను. కుండీలు ఏంటంటే ఇక క్లీన్గా ఉంచుకోవాలి, వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇక క్లీన్గా ఉంచుకోవాలి. మొత్తం కొంతవరకు నేను చేసినట్టే, చాలా వాటిల్లో తీసాను. ఇంకా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ తీయాల్సినవి, తీస్తాయి కూడా. అప్పుడో పని చేస్తూ ఉన్నాను. అరటి చెట్టు కూడా కొన్ని ఆకులు కట్ చేశానండి, ఎందుకంటే ఇట్లాగ అయిపోయి పాడైపోయినాయి కింద. మళ్ళీ ఇంకా ఫ్రీగా ఉంటుందిలే అని చెప్పి ఈ దోస మొక్క ఉంది, కాయ ఉంది, ఇది తీసేసినాక కాయ కోసుకున్నాక తీసేస్తుంది. ఇగండి ఇక్కడ సీతాఫలాలు, నేరేడు, ఇదో సీతాఫలం ఉందని వెనకాల. ఇది చాలా వరకు పని చేసామండి ఇప్పుడు. ఓకే అండి, అయితే మీరు కూడా ఏమన్నా పుల్లలు, ఎండు ఆకులు అవన్నీ ఉంటే తీసేసుకోండి. ఇంకా మనకి గాజు పురుగులు వస్తుంటాయి, నత్తలు లాగా చిన్నవి వస్తుంటాయి. అవన్నీ మనం ఇప్పుడు కుండీలకి కనుక క్లీన్గా ఉంటే ఇంకా అవి రావండి. వస్తాయి, తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా మనం ఆకులు ఉంచితే, ఇందాక ఒక కుండీలో చూశారు కదా, దాని నిండా ఆకులు ఉండేసరికి చిన్న ఉసిరి చెట్లు దాని నిండా వచ్చినాయండి అవి. రేపు పొద్దున్న నేను దానికి ఏదన్నా కొంచెం పసుపు చల్లటం ఏదో ఒకటి చేస్తాను. ఓకే అండి, అయితే మీరు కూడా అలా చేసుకోండి. చేశారా, ఆల్రెడీ ఎవరైనా చేసి ఉంటే చెప్పండి. సరే అండి, అయితే బాయ్ అండి, ఉంటానండి, బాయ్.